గాయ్స్ మీకు గుర్తుందా లాస్ట్ టైం మేము బయటకు వెళ్ళినప్పుడు కట్ బజ్జీ తిన్నాము. దాని టేస్ట్ చాలా వర్స్ట్గా ఉందని చెప్పాను. అప్పుడే డిసైడ్ అయ్యా ఇంట్లో ఎలా అయినా ట్రై చేయాలి అండ్ అది నేను తినాలి అండ్ నా టమ్మీని సాటిస్ఫై చేయాలి అని చెప్పి. సో అప్పుడెప్పుడు అనుకుంటే అది ఇప్పటికి సెట్ అయింది. సో ఈ వీకెండ్ అయితే నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ కుదిరింది అండ్ నేను నా టమ్మీ ఫుల్ సాటిస్ఫై. కట్ బజ్జీ ఒకటే కాదు మరి మిర్చి కూడా చేశాను. రిజల్ట్ ఎలా వచ్చిందో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే బజ్జీలు ప్రిపేర్ చేసాం. పల్లీలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. కట్ బజ్జీ స్టఫింగ్ కోసం ఫైన్ చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీలు అన్నీ దానిలో మంచిగా మనం అరేంజ్ చేసేసుకోవాలి. అండ్ దానికి కారం, ఉప్పు అండ్ చాట్ మసాలా, సన్న కారపూస అన్నీ దానిలో అరేంజ్ చేసుకొని ఫైనల్ టచ్ మనకి లెమన్ కూడా యాడ్ చేసుకుంటే మన కట్ బజ్జీ రెడీ అయిపోతుంది. ముంత మసాలా ప్రిపరేషన్ కొన్ని ఏరియాస్లో ఒక్కొక్కలా పిలుస్తారు. లైక్ ముంత మసాలా, బజ్జీ మిక్చర్, మిర్చి బజ్జీ ఇట్లాగా. సో వాటి కోసం అంటే మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీస్ని కట్ చేసుకొని దానిలో ఆనియన్స్, మరమరాలు, కొత్తిమీర అన్నీ చూపించిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవడం.